జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప చైతన్య స్వరూపంతో మనందరి హృదయాల్లోకి వచ్చి సుఖాశీలకమని ఆత్మపూర్వకమైనవి అమ్మ, మీ దివ్యమైన శరణకమ్మ మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. మీ శరణకంలో మా హృదయంలో ఉండటం వల్ల కలిగి నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో దయచేసి మా అందరికీ ప్రసాదం. హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ శాస్త్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అనే భూమాత మీద 2 అరచేతులు ఉంచి భూమాత అంతటికీ కూడా వ్యాపించే దివ్యమైన శక్తిని ప్రసాదించుకుని గణేష్ని అనుగ్రహాన్ని, హనుమంతుని అనుగ్రహాన్ని, వారి గుణాలని ప్రసాదించుకుని విన్నవించుకుంటూ ఈ మంత్రాలు చేసింది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమ హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవేతి నిత్యం తర బ్రహ్మ నిష్కలం నూత సంగం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దాన పరిస్థితి బంధను తీసుకుంది. అమ్మ, మీ ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పై సర్వకాల సర్వ అవస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సింది. సవినమైన విన్న మరొక్కసారి దయామూర్తి అయిన భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన నాదర్లో కలుసుకుని శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటే శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి నిలువుగా పెరిగే శక్తిని మనం 4 ఓంకారాల ద్వారా పొందాం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచుదాం. ఈ మంగళవారం రోజు అమ్మ గణేష్ని అన్ని గుణాలని ప్రసాదించు, హనుమంతుని అన్ని గుణాలు కూడా ప్రసాదించు, వారి ఉభయల అనుగ్రహాన్ని ప్రసాదించాల్సిందిగా విన్నవించారు. మనం 4 దళాల పద్మం, ఒక్కొక్క దళంలో 3 దివ్యమైన భగవత్ శక్తులు, ఆదిశక్తి శక్తి. ఇక్కడే 4 డైరెక్షన్స్. సమస్తము ఆత్మ యొక్క ప్రకాశం అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే ఓంకారము, స్వస్తిక్, ఆల్ఫా, ఒమేగా, మనకి 4 వ్యాలెన్సీ మనకి జీవితానికి సంబంధించిన గణేష్ యొక్క కార్బన్ వ్యాలెన్సీ ఇక్కడే ఉంది, 4 వ్యాలెన్సీ. అలాగే ఆత్మ యొక్క ప్రకాశ శక్తి. ఇక్కడున్న అన్ని డైరెక్షన్ని మనం ఈ బీజ మంత్రాల ద్వారానే జాగృతి పరుచుకోవాల్సి. ఒక్క మూలాధార చక్రాన్ని జాగృతి పరుచుకుంటే గణేష్ని అనుగ్రహంతో, హనుమంతుని అనుగ్రహంతో వీరి ఉభయలు కూడా అన్ని చక్రాల్లోకి వచ్చి మనలో ఉన్న లోపాలని సరిచేసి మనకి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చడంలో సందేహపడాల్సిన అవసరం. మనం ఈ అనుభవాన్ని ముందుగా లంబోదర గణేశుని మనలో జాగృతి పరిచి
ఆయా బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని ఓం లం 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 ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. ఎడమ అరిచేతిని అమ్మవారి వైపు, కుడి అరిచేతిని మూలాధారం వెనుక వైపు ఉంచి ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని జాగృతి పరచమని విన్నవించుకుని ఈ ప్రేమనే చెప్పిని మూలాధారంలో ఉన్న అన్ని దళాలకి సర్వశక్తుల్ని జాగృతి పరచమని విన్నవించుకుని మూలాధారంలో ఉన్న దేవీ దేవతల అందరి గుణాలను దయచేసి మాకు ప్రసాదించారు. ఆ చైతన్యాన్ని మనం మూలాధార చక్ర లోపాన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటూ మనం విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించం విన్నవించుకుంటూ అమ్మవారి ముందు సవ్యదిశలో వైబ్రేట్ చేసి 7 సార్లు స్వస్తిక్ని డ్రా చేస్తున్నాం. గాలిలోని 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్యదిశలో తిప్పుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వీరి అందరి అనుగ్రహంతో విశ్వానికి అంతటికీ శాంతిని ప్రసాదం సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని ప్రారంభించమని కొద్ది సమయం ధ్యానం చేస్తూ జన్మ జన్మలుగా మనకి సహాయ సహకారాలు అందిస్తున్న 3.5 చుట్లు కలిగిన మనలో ఉన్న కుండలిని స్వరూపానికి అనేక రూపాల్లో ఉన్న స్వరూపాన్ని శిరస్సు వంచి నమస్కరించుకుని ఆ దివ్యమైన శక్తిని మనం కుడి అరచేతితో సవ్యదిశలో తీసుకుని ఓంకారం ద్వారా మనం సహస్రాలలో విశ్వ మహాకుండం 7 పీఠాలని కూడా జాగృతి పరిచేసి ఇక్కడ విశ్వ మహాకుండలికి ఆవిడ అనుగ్రహంతో ఆవిడ పాదపద్మాలకు ఆత్మ అనే పుష్పాన్ని 3 ఓంకారాల ద్వారా మనల్ని మనం అభిషేకం చేస్తుంది. ఓం 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 అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేసి మా అందరికీ స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుంటూ మూలాధారం నుంచి సహస్రారం దాకా కుడి అరిచేతిని తిప్పుతూ ఓంకారం స్వాహా సదాలతో మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తుల్ని వేడి చేసిన ద్వారా బయటికి పంపలేండి. ఓం స్వాహా సదా. మన ఉన్నతి కోసం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. మనం మహాలక్ష్మి అమ్మవారి మహాకాళి అమ్మవారి శక్తిని మనం భూపురాలో సవ్య దిశలో 4 దిక్కులు 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో ఉంచి ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని వినియోగించుకుంటూ ఈ ఓంకారం ద్వారా ఆ అనుభవాన్ని పొంది ఇడానాడిని జాగృతి వస్తుంది. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో ధనవంతి రూపంలో వచ్చి వ్యతిరేక దిశలో మన చుట్టూ 4 వైపులా 10 ఔషధ రూపంలో ఉన్న శక్తుల్ని జాగృత పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవానికి ఓం. 2 అరచేతులు భూమాత మీద నుంచి భూమాత అనుగ్రహాన్ని పొందుతూ మనం ఏడా పింగళా నాడుని జాగృతి పరుచుకుంటూ ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని అనుగ్రహాన్ని పరబ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకు చేర్చి
మనం మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు 8 శక్తుల్ని అమృత రూపంలో ఉన్న మన 4 దిక్కులు 4 మూలలు జాగృతి పరిచి అణువణుకి అమృతాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం. ఓం భూపురాణి మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకోవటం కోసం కొద్ది సమయం మనం ధ్యానంలో మూలాధారం చక్రం మీదే ఈరోజు ధ్యానం చేయాలి. కానీ ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా మూలాధారం అంటే అనేది మనం తెలుసుకుంటూ మనం ఓంకారంలో ఉన్న శక్తిని, స్వస్తికిలో ఉన్న శక్తి, ఆల్ఫా ఒమేగా, ఆది అంతం, మధ్యలో ఉన్న క్రాస్, ఆత్మ యొక్క ప్రకాశం అన్నిటిని జాగృతి పరుచుకుంటున్నాం. మరి కొద్ది సమయం మనం ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని ఉపయోగించి మూలాధారాన్ని శక్తివంతం చేసుకుంటాం. మనం ఈరోజు 7వ రోజు చంద్రకళా స్వరూపం. చంద్రకళా స్వరూపాలు మనం ఆరాధించినట్లయితే మరింత శక్తివంతం అవటం మనం గమనించవచ్చు. ఈ శక్తివంతమైన శక్తిని అంతా కూడా ఒక్కొక్క పదానికి మనం ఆ శక్తుల్ని తీసుకుంటూ మనం ఈరోజు ధృతి కళాస్వరూపం, శివదూతి దైవస్వరూపం. మనకి ఈ ధృతి అనేది మనకి సాంస్క్రిట్లో ధాతువు నుంచి భ్రూ అనే ధాతువు నుంచి రావడం జరిగింది. దీనికి అర్థం గట్టిగా ఉండటం, నిలబెట్టడం. ఇక శక్తివంతమైన ఈ ధృతిని మనం కళాస్వరూపంలో మన ఎడమ హృదయాన్ని తీసుకుంటాం. ఇక్కడ చంద్రుని యొక్క కాంతిని మనం ఆత్మపూర్వకంగా విశాలం చేసుకోవాల్సి. ధృతి మనకి శివధూతి, నిత్య శక్తి, స్థిరత్వము, ధైర్యము, ఆత్మబలం, शक्ति स्थिरता। हम लोगों का शक्ति स्थिरता साहस और आत्मबल प्राप्त होता है इस ध्यान करने के बाद। तत्व को మనకి తత్వాన్ని సాధకుడు ఏ పరిస్థితిలో అయినా దేవి మార్గం నుంచి తొలగకుండా నిలబడే దివ్యమైన శక్తి మనకు లభిస్తుంది। तत्व का मतलब होता है साधक हर परिस्थिति में देवी के मार्ग से न हटे उससे स्थिर करने के वाली शक्ति ధృతి होता। ధృతి क्या होता है? ధృతి అంటే ఏంటి? ధృతి అంటే మనస్సు, బుద్ధి, భక్తి ఈ మూడింటిని స్థిరంగా ఉంచే దేవి శక్తి। ధృతి क्या क्या अर्थ है? ధృతి मन, बुद्धि और भक्ति को स्थिर रखने वाली देवी पूर्ण शक्ति। रति का बाद में ధృతి आता है। क्यों? మనకి రతి తర్వాత ధృతి ఎందుకు వస్తుంది? రతిలో మనం దేవిపై అపారమైన ప్రేమ కలుగుతుంది, కానీ ప్రేమ ఒక్కటే సరిపోదు। ఎందుకంటే జీవితం మనకు అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సందేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి। సాధకుల్లో మనకి సాధనలో అవరోధం కలిగి విరామం రావచ్చు। అప్పుడు అవసరమయ్యేదే ఈ ధృతి అనే శక్తి మనలో హృదయంలో జాగృతి అవుతే విశేషమైన శక్తి మనకు లభిస్తుంది। हम सभी लोगों को रति में देवी के प्रति अपार प्रेम जागृत होता है हमारे अंदर, लेकिन केवल प्रेम ही काफी नहीं होता, क्योंकि जीवन अनेक परीक्षाओं में लेता है। हम सब कठिनाइयों में सामना पड़ेगा। आदि में संदेह उत्पन्न होता है, साधना में विराम भी कभी कभी आ सकता है। सब जागृत होते हुए ధృతి का శక్తి సహాయత करता है हम सबका। మనం ఏం జరిగినా మనం దేవిని విడిచిపెట్టాం,
మనం అందరం కూడా వృత్తి అంటే స్థిరంగా మన ఎడమ హృదయంలో ధీరత్వాన్ని పొంది ఆ యొక్క కిరణాల నుంచి ఆ శక్తిని తీసుకుంటుంది. అర్థాత్ चाहे कुछ भी हो जाते हैं, हम सब देवी को कभी नहीं छोड़ता। बहुत मजबूत शक्ति हमारे हृदय में आता है। శివదూతి క్యోం శివదూతి ఎందుకు? శివదూతి అంటే శివుని దూత మాత్రమే కాదు, శివుని యొక్క ఆమె శివ సంకల్పాన్ని కార్యరూపం దాల్చేస్తుంది. మనలో అదంతా జాగృతి అవుతుంది. సాధకునిలో కూడా ఆమె బలహీనతో ప్రవిహిస్తూ భయాన్ని తగ్గిస్తుంది, మనకి నిర్ణయాన్ని దృఢంగా చేస్తుంది. శివదూతి క్యోం? शिवदूती केवल शिव की दूत नहीं है, वह शिव के संकल्प को कार्य रूप करने वाले देवी वाली शक्ति। साधक के अंतर वही दुर्बलता को दूर रहते हुए वह भय को कम करके वह निश्चय को दृढ़ बनाता है. ధృతి మేల్కుంటే సాధకుడు ప్రతిరోజు మనం ఈ ధ్యానాన్ని వదలడు, నిరంతరం చేస్తుంది. जब धृति हमारे अंदर जागृत होता है, साधक को ध्यान में गहराई प्राप्त होता है, फल होता है, सब कुछ मिलता है. ये फलम వెంటనే రాకపోయినా ఆపస్ फल तुरंत नहीं आते तो भी वह रुकता नहीं, निरंतर प्रयत्न करता है. साथ सहज योगियों के ये विशेष रूप. కష్టాలు వచ్చినా దేవిని మనం నిందించం. అప్పుడు कष्ट आने पर भी वह देवी को दोष नहीं करता है साधक. हम सभी लोग आनंद में रहता है, ఆనందంలోనూ దుఃఖంలోనూ సమానంగా ఉంటాయి. सुख और दुख दोनों में संभाव से रहता है. चंद्र का उपमा, చంద్ర का उपहार. మనం 7వ రోజు చంద్రుడు అర్ధచంద్రానికి దగ్గర అవుతాడు. सात सातवें दिन में चंद्र अर्धचंद्र के समीप आता है. ఇప్పుడు చంద్రుని కాంతి స్థిరంగా పెరుగుతోంది గగనంలో. అలాగే సాధకుని చైతన్యం కూడా మన ఎడమ హృదయంలో పెరుగుతూ వస్తోంది, గమనించగలరు. वैसे ही साधक चैतन्य भी स्थिर होता रहता है. अंतर्मुख ध्यान में హృదయంలో తెల్లని కాంతిని మనం ధ్యానించాలి. अंतर्मुख ध्यान में हम लोगों को अपने हृदय में श्वेत चंद्र प्रकाश, ये दिव्य शक्ति हमारे लेफ्ट हृदय में जागृत होता है. ज्ञान की ఆ కాంతి మధ్యలో శివదూతి అమ్మవారు నిలబడి ఉన్నారు. उसके प्रकाश में बीच में शिवदूती देवी विराजमान. एक ఉపమానం, ఒక ఉపమానం, ఒక చిన్న మొక్కను ఊహించండి. एक छोटे से पौधे की कल्पना कीजिए. अमृत उसको जीवन देते हैं, अमृत में उसके जीवन दिया. అమృతం దానికి జీవాన్ని ఇస్తుంది. పుష్ప దాన్ని, అంటే చంద్రకళ ఎంత ఇంపార్టెంటో మనకి తెలిసినా తెలియకపోయినా మనకు పూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటాం అప్పుడు అర్థమవుతుంది. పుష్ప దాన్ని పెంచుతుంది. పుష్పనే ఉస్కో పోషణ కియా, మనకి దానికి పుష్టిని, దానికి బలాన్ని ఇస్తుంది. పుష్టికి ఉస్కే బల్ దియా. ఇప్పుడు బలమైన గాలి వీస్తుంది. అబ్ తేజ్ హవా చల్ రహీ హై, ఏది దాన్ని కాపాడుతుంది? उसको कौन बचाएगा? केवल ధృతి బచాయేగా. ధృతి వేళ్ళు భూమిలో బలంగా
పాకుకుపోయినట్లు వలన అది విరగదు. उसके जड़े धरती में मजबूती से जमी हुई गई, इसीलिए वहां తత్తు नहीं స్థిరత్వం అవుతాయి. అదే మనకి సాధన స్థిరత్వాన్ని చేసుకోవాలంటే ఈ ధృతి మనకి మన ఎడమ హృదయంలోనే జాగృతి సహాయం చేస్తూ వహి సాధక్కి అంతర్ స్థిరత. ఇప్పటి వరకు యాత్ర మనం अभी तक की यात्रा हम लोगों ने अमृता पहले शक्ति होता है, सजीव जीव चैतन्य होता है. अमृता जीवन का चैतन्य. मनदा मनदा అనేది దివ్యమయ. मनदा दिव्य महिमा हमको देता. कुशा हम सभी को आध्यात्मिक पोषण देता. ఆధ్యాత్మిక ఉన్నతి పోషణ మనకి చేస్తూ ఉంటుంది. మనకి దృష్టి అంతర్తృప్తినిస్తూ ఉంటుంది. దృష్టి అంతర్ సంతోష్ देता. पुष्टि शक्ति विकास देता. पुष्टि स्थिरत्व देता. पुष्टि శక్తిని వికాసాన్ని ఇస్తుంది. రతి దేవి ప్రేమనిస్తుంది. रति के प्रति प्रेम हमका मिलता. ధృతి ప్రేమకు అచంచల స్థిరత్వాన్ని ఇస్తుంది. ధృతి అనేది ప్రేమలో అచంచలమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు उसके प्रेम में अचल स्थिरत्व हमारे हृदय में मिलता है. इस ఈ కార్యక్రమాన్ని గమనిస్తే సాధకుడు అంటే సహజ యోగిలో క్రమంగా భక్తిని పూర్తిగా హృదయంలో స్థిరత్వం తీసుకుంటుంది. చైతన్యంతో నిండిన హృదయాన్ని నడిపిస్తుంది. మన హృదయంలోనే ఆ స్థితి అంతా మనలోనే ఉందని గ్రహిస్తుంది. ఇది అంతా కూడా ఆ దివ్యమైన చంద్రుడి యొక్క కాంతిని మన ఎడమ భాగాన్ని అంతటిని కూడా శక్తివంతమైన శక్తి మనకి, అందుకే చంద్రనాడి అంటాం, దాన్ని తీసుకోవాల్సి ఉంది. इसके क्रम को इसके उपक्रम को दबकर समाज में आता है कि साधक को धीरे धीरे भक्ति से निश्चल चैतन्य की उतरने की जाती है. इसका बाद में हम लोगों को आते जाते हुए इस शक्ति को हम लोगों ने धृति और शिवदूती को जागृत करने के लिए प्रयत्न करता. हम लोगों ने धृति का कला स्वरूप हमारे लेफ्ट हृदय में राइट हैंड रख दीजिए. लेफ्ट हैंड भूमाता का नीचे थोड़ी ईशान्य दिशा में, उत्तर की दिशा में नीचे है. उसके ओर हम लोगों को लेफ्ट हैंड रखें. మనం ఎడమ అరచేతిని చంద్రుడి యొక్క ఈ కళాస్వరూపం మీద, ధృతి మీద ఉంచుదాం. ఈరోజు ధృతి కళాస్వరూపాన్ని మనం హృదయంలోకి 7వ రోజు తీసుకుంటాం. మనం ఈ వస్తువు పోతున్న ఈ శక్తిని మనం పూర్తిగా మనం ఈ రెండింటిని జాగృతి పరుచుకుందాం 3 మంత్రాల ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయినా. ఓం తమేవ సాక్షాత్ श्री धृति साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री धृति साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. अधिष्ठात्री शिवदूत. ओम तमेव साक्षात श्री शिवदूती साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री शिवदूती साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री शिवदूती साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ఈ ఎడమ అరిచేతి వేళ్ళని కొంచెం కదిలించండి. ఈ కదిలిస్తూ మన చంద్రుడి వైపు నుంచి ఈ ప్రవాహ వేగాన్ని మన ఎడమ హృదయంలో కుడి అరిచేతి ద్వారా పూర్తిగా లోపలికి తీసుకుని మన హృదయాన్ని విశాలం చేసుకుని విశ్వాన్ని అంతటినీ దర్శించుకునే మహాభాగ్యాన్ని మన హృదయంలోనే ప్రసాదించి
వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటే మనం దీన్ని చేస్తూ హృదయాన్ని విషయాలతో మనం అందరం కూడా చంద్రకళా స్వరూపాలని ఆరాధిస్తున్నప్పుడు చంద్రకళ మనకి ఆత్మానందాన్ని, ఆత్మదర్శనం, ఆత్మ విద్యను ఈ 16 రోజుల యాత్రలో అమ్మవారు ప్రసాదిస్తారు. దానికోసం మనకి సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులు, ఆదిశక్తి సదాశివులకి సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిసి ఆత్మబోధం. మన ఆత్మ అనేది జాగృతి అవటం మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. మన మైండ్ అనే ఈ అహంకార ప్రత్యహంకారాలతో పని ప్రారంభించడం కంటే ఆత్మ అనే మహోన్నతమైన ఈ భగవంతుని రిఫ్లెక్షన్ ని ఉపయోగించి మనం పనిచేసినట్లయితే మన అందరం కూడా ఈ చైతన్యంతో కలిసి ఒక్కటిగా అయి మనం ఆత్మగా మారి పరమాత్మతో విలీనం అవటంలో సందేహపడాల్సిన పని. మన జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఇదే. ఈ లక్ష్యానికి సమస్త దైవిక శక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సూర్యచంద్రులు, పంచమహాభూతాలు కూడా సహాయం కలిగి ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న సమస్త దేవీ దేవతలు మన చేతులతోటే జాగృతి పరుస్తుంది. ఈ 10,000 పనుల మీదే చైతన్యం పూర్తిగా నిండి ఉన్నది. దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ మరింతమైన ఉన్నత స్థితిని, ఉన్నతమైన జ్ఞానాన్ని, మరింత విశేషమైన అర్థాలను తెలియజేసి ధ్యానాన్ని చేయించమని వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో ఆదిశక్తి విన్నవించుకుంటుంది. అమ్మవారి ప్రవచనాన్ని విందాం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఆకాశంలో మనకి సాయంత్రం చంద్రుడు కనిపిస్తాడు. వీలుంటే ఒక్కసారి ధ్యానం చేసి ఆ యొక్క స్వచ్ఛతని ఎడమ హృదయంలో పొంది ఈ ధృతి మీద ఎలా ధ్యానం చేసినట్లయితే మరింత ఫలితాన్ని మనం అందరం పొందగలుగుతాం. సాయంకాలం కూడా ధ్యానం చేయమని దయచేసి సగం వేసుకుంటాం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. Is the happiest day for all of you, for the whole universe, because Sri Ganesha was created. He was created to emit auspiciousness through his Chaitanya. First, the whole cosmos was filled with this Chaitanya Srishti. Then Brahmadeva came into play and he created all the matter. But the greatest blessings of the divine power was to symbolize Chaitanya. And this Chaitanya has many aspects, but especially in Sri Ganesha, it is auspiciousness. In these modern times, people have lost the sense of auspiciousness. Everything that emits vibrations, Chaitanya is auspicious, it's Shubha. And whatever does not, is not by any chance auspicious. So first of all, whatever you worship, whatever you accept, all of them have to be auspicious things. Every shape has a coefficients, and all these shapes which you see not necessarily give vibrations. But in the human beings also we find there are many people like you who have Chaitanya flowing in them.
But this Chaitanya, when it flows, we just take Sri Ganesha for granted. We do not understand that we have to awaken Sri Ganesha within us means what? What we have to do. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya, penance. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Make me humble, so that I am appreciated by you, and my only desire is to please. Then you sit down in complete preparedness, meditating over your Muladhara, putting your attention to it with absolute purity. Now you have my photograph before you, and you tell the photograph that, Mother, you who are the Ganesha, Sri Ganesha, you give me wisdom and discretion. So attention at the Muladhara chakra, which is actually below the sacrum bone. You put your right hand towards the photograph and left hand on the measurement. Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking. All that can be cured if you put the right hand towards me and the left hand towards the body. Now, as he is the essence of everything that is material, that is bhava, that has been created, he is the essence of everything that has been created. Through him, everything has been created. When you develop that, you develop your sense of subtle creativity and the sense of subtle appreciation of creativity. Then you develop your discretion how to behave with others in a beautiful manner, so that your ego is controlled. The behavior should be such that there should be no expression of ego in your behavior. Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesha, to try to build up. Those who think too much, they should also try to say, not this, not this, not this. Even the superego, when it gives you thoughts, you should say, not this, not this, not this. So you will develop that state where you study yourself and nothing else. So the innocence plays, but it is not involved. It sees the play, just sees. It enjoys the play, just enjoys. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us his great power of innocence be enlightened. Let my wisdom shine in my attention. Let Sri Ganesha throw his light in my attention. Mentally, you people
are very alert, no doubt. And you can always cheat yourself nicely. That's the point where you could see yourself, introspection. Just introspect. Why do I do like that? Why cannot I meditate? Am I going to miss out? Why cannot not do something that is good for me? Introspection is the only way you can see yourself, how far you are from Sri Ganesha. Even I have seen when I say something in general, people always, the mind is very clever, thinks that I am talking about somebody else, not about them. It's a convex mind, convex, which never receives anything inside itself because there is no wisdom. If you are wise, then not only that you will accept, but you will understand, and it will penetrate into your attention through your central nervous system. You just know that this is it. Now, you know that this, if you put your hand towards this candle, your fingers might burn. You know it definitely with experience. And you won't do that. With experience you have learned not to put your hand onto the candle. And this wisdom is there. I don't have to tell you that. But this is a new life you have started, a spiritual life. When you are going into the spiritual life, try to remember your experiences, one after another, how you got transformed, how you changed, how many the bad things that you had disappeared gradually, and how you have become so nice. This will take away your depression to begin with. Then you should think that what do I have to do further? Am I really wise or I am stupid? After getting your self-realization, when Sri Ganesha is shining in your attention, you should see your reflection clearly and try to correct it. Only this much wisdom if you have, that I have to work out my benevolence, you will do it. Yesterday I told you about the physical side. Is how to physically achieve the balance by doing all these movements and all that, and then also raising your kundalini like that. And how to put certain chakras in places, like first of all the Muladhara, which is very important. Muladhara chakra. For that the exercise, as I told you, has to be with both the feet,
Can we try that again? Just to put both the feet together. No. I try to pull.